కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు విద్యార్థులు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సైతం సీరియస్ కావడంతో అలర్ట్ అయింది. ఈ వ్యవహారాన్ని కొలికి తెచ్చేందుకు మంత్రుల బృందాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. హెచ్సియు ప్రతినిధులు, విద్యార్థులతో ఈ బృందం చర్చలు జరపనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కొంత రాష్ట్ర ప్రభుత్వము వెనుకకి తగ్గినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా మొత్తంగా కూడా ఈ వ్యవహారం పైన అంతా కూడా ఒకవైపు విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, అదే సందర్భంలో పర్యావరణవేత్తలు మొత్తంగా కూడా ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, నిరసనలు మొదలవుతున్న క్రమంలో కొంత ఈ రోజు సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కొంత కీలక ఆదేశాలు జారీ చేసి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన పడింది. ఎందుకంటే మొత్తంగా కూడా కోర్టు న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొంత పునరాలోచన పడింది. దీన్ని ఇంకా మొండిగా వివరించకూడదు. దీనివల్ల ఇప్పటికీ కొంత రాజకీయ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత, చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత ముందడుగు వేసి ఇది ఇట్లా కాదు, దీంతో చర్చలతోనే ముందుకు వెళ్ళాలి, అసలు విద్యార్థులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ వ్యవహారం పైన, ఈ భూముల వ్యవహారం పైన ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరపాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ముఖ్యంగా ముగ్గురు మంత్రులతో కలిపి కీలకమైనటువంటి తన మంత్రివర్గంలో ముగ్గురుతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదే విధంగా శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, మరొక రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ఒక ముగ్గురు మంత్రులతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎస్యూ విద్యార్థులతోని అదే ప్రతినిధులతోని ఈ చర్చలు జరుపుతారు. వాళ్ళ అభ్యంతరాలు ఏంది, అసలు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రభుత్వం ఆలోచన ఏంటి, ప్రభుత్వము ఎక్కడ కూడా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఆ భూములను నష్టపరిచే విధంగా కావచ్చు, ఇబ్బందికర పరిస్థితి లేదు. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించినటువంటి భూములను భవిష్యత్తు తరాల అభివృద్ధి దృష్ట్యా వీటిని ఖర్చు చేయాలనుకుంటాము. సో దీనిపైన కొంత విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇతరుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల నేపథ్యంలో రేవంత్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి దానిపైన ముందు జాగ్రత్తగా దాన్ని దిద్దుబాటు చర్యలో భాగంగా ఈ మంత్రివర్గానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సేపటి క్రితమే ఇద్దరు మంత్రులు కూడా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు, ఇద్దరు కలిసి ఒక సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. మాకు న్యాయస్థానాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది, అదే విధంగా గౌరవం ఉంది, మేము ఆ న్యాయస్థానాల తీర్పు కట్టుబడి ఉంటాము, పూర్తి స్థాయిలో తీర్పు రాబోతోంది, అది మాకు అనుకూలంగా వస్తుందని మేము నమ్ముతున్నాము, అంతే తప్ప పరిధులు దాటి మేము ప్రవర్తించాము, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆ న్యాయస్థానం తీర్పు కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సందర్భంలో విద్యార్థుల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంత పోలీసులు అత్యుత్సాహం చూపించి లాఠీ చార్జ్ చేస్తున్నారని కొంత అభ్యంతరాలు వ్యక్తం నేపథ్యంలో వాళ్ళకు కూడా పోలీసులకు కూడా కొంత ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తొందరపై ఎలాంటి అంటే విద్యార్థులపైన లాఠీ చార్జీలు కావచ్చు, ఇలాంటి దాడులకు దిగవద్దు అని చెప్పేసి కూడా మంత్రులు పోలీసులు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఈ మొత్తం వ్యవహారంలో స్పందించి ట్వీట్ చేశారు. మేము యొక్క ప్రజల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ప్రజాపాలన కాబట్టి ప్రజల అభ్యంతరాల మేరకి ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను స్వీకరిస్తున్నాము, వాటిని పరిశీలించే బాధ్యత తీసుకుంటాం. అందుకోసమే ముగ్గురు మంత్రులతో కలిపి ఒక కమిటీ వేస్తున్నాము. ఈ కమిటీ విద్యార్థులతో పాటు ఎస్సీకి సంబంధించినటువంటి బృందాలతో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతోంది, అభ్యంతరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. తొందరపడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయం తీసుకుందామని ఒక అభివృద్ధి దృష్ట్యా భవిష్యత్తు తరగతి హైదరాబాద్ ను అభివృద్ధి పథంలో నడపాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. కానీ దాని నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం అనుకున్నది ఒకటి, కానీ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇది మరో రకంగా వెళ్ళింది. సో అయినప్పటికీ
అయితే ప్రభుత్వంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఇట్లాంటి డిమాండ్లను మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాము. దాంట్లో భాగంగానే ఈ మంత్రుల బృందం వారితో చర్చలు జరుపుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతా ఉంది. ఇది భవిష్యత్తులో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో దీంట్లో ముందుగానే గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి దాంట్లో దిద్దుబాటు చర్యలో భాగంగా పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా తాము తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల ఒక అడుగు ముందుకు వేసి ఇది చేసినట్టుగా తెలుసు. అందులోనే మంత్రులకు సంబంధించి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతోనే పాటుగా ఇటు ప్రభుత్వ పరంగా ఒక వైపు తీసుకుంటూనే మరోవైపు పార్టీ పరంగా కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా పిసిసి కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే ఆందోళనకు దిగుతున్నారో ఆ ఆందోళనకు సంబంధించి విద్యార్థులతోని డైరెక్ట్ గా పిసిసి కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ విద్యార్థి సంఘాలకు పిలిపించుకొని ఎస్సీకి సంబంధించిన విద్యార్థి సంఘాలకు పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం మొత్తం గత 3-4 రోజులుగా రాష్ట్రంలో ఎస్సీ అనేది కొంత తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఒక పెద్ద సంచలనంగా మారింది. ఒకవైపు రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటే హైకోర్టు నుంచి అటు సుప్రీంకోర్టు ఢిల్లీ స్థాయిలో కూడా ఈ యొక్క ఎస్సీ ప్రకంపనలు వదిలాయి. సో ఇది కొంత ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా అదే విధంగా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించినటువంటి రేవంత్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఈ యొక్క ముగ్గురు మంత్రులతో కలిసి కమిటీ చేసినట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.